ఒక అతను ఉండేవాడు. ఎంత గర్విష్ట అంటే అతను చేసే పని ఏంటంటే కాలేజీలో ప్యూన్ ఉద్యోగం. ఏంటండి ప్యూన్ ఉద్యోగం తెలుసు కదండి, ఇవి తీసుకోలే ల్యాబ్ బాయ్ అంటారు. బట్ ఆయన మాట్లాడే మాట పద్ధతి విధానం చూస్తే నేను కాలేజీలో పెద్ద స్టాఫ్ కింద లెక్కేసుకుంటాడు. ఆయన చదివింది ఏదో SSLC ఫెయిల్, 10th ఫెయిల్, అంతకంటే ఏం పెద్ద ఉద్యోగం ఇస్తారు. కానీ ఆయన మాట విధానం చూస్తే అసలు మినిస్టర్ కాదు కదా, ఎవరైనా సరే నేను చెప్పినట్టు వినాల్సిందే అంటాడు. కానీ పరిస్థితి ఎంతకాలం, ఓ రోజు ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. నేను అనుకున్నాను అతను కాలేజీలో ఏదో పెద్ద హై పొజిషన్ కావాలని అనుకునే క్లార్క్ అన్నా ఉంటాడేమో అనుకున్నా. అతని పేరు మీద ఏదో ఒక లెటర్ వచ్చింది. వస్తే సో అండ్ సో పర్సన్ అండి, మీకు తెలుసా ఆయన పేరు, అతని జాబ్ కూడా చెప్తున్నాడు ఆయన. అదే అలాంటి వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి మా దగ్గర. అంటే నోనండి ఇక్కడ తెలుసున్నటువంటి ఇతనే, అతను ప్యూన్ అండి. నేనంటాను అతను ప్యూన్ కాదండి అంటాను. లేదు అతను ప్యూను, ఇదిగో నేను కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఇది నాది కాదు. అతను డిగ్నిటీ అక్కడ రాశారు. తర్వాత ఆలోచిస్తే ఎంత మందిని మోసం చేస్తా ఇలాగా చాలా మంది ధనవంతులయ్యుండి దరిద్రులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారంట. దరిద్రులయ్యుండి ధనవంతులు అని చెప్పుకొని జనాలను మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. బీ హంబుల్ పర్సన్.